2023లో అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగమ్మాయి కుటుంబానికి ఇప్పుడు సెటిల్మెంట్ చేశారు. దాదాపు $29 మిలియన్ ఇచ్చేందుకు అక్కడి సియాటిల్ సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చదువుకోవడానికి అమెరికా వెళ్లిన జాహ్నవి ఓ రోజు రాత్రి రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ ఢీకొని ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అయితే ఆమె మరణంపై బాధపడాల్సింది పోయి యాక్సిడెంట్ చేసిన ఓ అధికారి నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆమె మామూలు వ్యక్తే, ఆమె మరణానికి ఎలాంటి విలువ లేదంటూ ఏవో కోతలు కూశాడు. ఇక అతని గురించి సోషల్ మీడియాలో విపరీతంగా జనాలు తిట్టడంతో అతన్ని జాబ్ నుంచి కూడా తీసేశారు. ఇక జాహ్నవి మరణంపై అప్పటి నుంచి ఆమె కుటుంబం న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. దాదాపు 2.5 ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు సియాటిల్ సిటీ వచ్చి ఆమె కుటుంబానికి $29 మిలియన్ ఇచ్చేందుకు ఒప్పుకుంది. అంటే భారత కరెన్సీ ప్రకారం 262 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది. అయితే ఇప్పటి వరకు జాహ్నవి కుటుంబంపై ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జాహ్నవి మృతి కేసులో ఆమె కుటుంబం దాఖలు చేసిన సివిల్ దావాపై సియాటిల్ సిటీ రాజీకి వచ్చింది. $29 మిలియన్ పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. మన కరెన్సీలో చెప్పాలంటే 262 కోట్లు. సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ విడుదల చేసిన ప్రకటనలో ఈ సెటిల్మెంట్ ద్వారా ఆమె కుటుంబానికి కొంత ఉపశమనం ఇవ్వాలనే ఉద్దేశంతో పరిహారం చెల్లిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. గత వారం ఇరు పక్షాలు కోర్టులో రాజీ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై జాహ్నవి కుటుంబం తరపున న్యాయవాది నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన రాలేదు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల ఉన్నత విద్యను అభ్యసించడానికి 2021లో అమెరికాకు వెళ్లారు. సియాటిల్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ కోసం చేరారు. కోటి ఆశలతో అమెరికాకు వెళ్లిన జాహ్నవి జీవితం ఒక్క దుర్ఘటనతో ఒక్కసారిగా తలకిందులయ్యింది. 2023 జనవరి 23న రాత్రి సౌత్ లేక్ యూనియన్ ప్రాంతంలో జాహ్నవి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన ప్రాంతం గంటకు 40 కిలోమీటర్ల పరిమితి ఉన్న జోన్. అయితే వాహనం నడిపిన పోలీసు అధికారి కెవిన్ డవే దాదాపు 119 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదంలో జాహ్నవి సుమారు 100 అడుగుల దూరం ఎగిరిపడింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం తర్వాత మరో పోలీసు అధికారి డేనియల్ అడరర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీశాయి. బాడీ కెమెరాలో రికార్డైన ఆడియోలో జాహ్నవి మరణాన్ని తేలిగ్గా తీసుకుంటూ ఆమె సాధారణ వ్యక్తి మాత్రమే అన్నట్లు వ్యాఖ్యానించినట్లు బయటపడింది. ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. అమెరికాలో కూడా పౌర హక్కుల సంఘాలు పోలీసుల ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తాయి. విమర్శల నేపథ్యంలో సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. జాహ్నవి కుటుంబం న్యాయం కోసం సివిల్ కేసు దాఖలు చేసింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వాదించారు. 2 ఏళ్ల పాటు సాగిన న్యాయ ప్రక్రియ తర్వాత సియాటిల్ సిటీ రాజీకి వచ్చింది. $29 మిలియన్ పరిహారం అమెరికా చరిత్రలో ఇలాంటి కేసుల్లో గణనీయ మొత్తంగా భావిస్తున్నారు.